విగ్రహం ముండం లేదు విగ్రహానికి. ఓకే. అప్పుడెప్పుడో కొట్టేస్తున్నారు, మాకు తెలియదు అది ఏమనేది హిస్టరీ అనేది ఏ ఊరికే తెలియదు. 9 సంవత్సరాల ముందు కాబట్టి ఎవరికి తెలుసున్నది, వాళ్ళు లేరు కాబట్టి. లేదు, అప్పుడు మేము చిన్నపిల్లకాయలు అప్పుడు చూస్తే పైక ఈ బండ ఒకటిగానే ఉన్నది కడకి, ఏ పక్క ఎక్కినా ఎక్కిపోతా ఉన్నాం. అలాంటిది ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏలంబాడి. హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇది ఒక 300 years బ్యాక్ జరిగిన ఒక టెంపుల్ కన్స్ట్రక్షన్. ఇది మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది పాత కాలవ అనే ఒక ఏరియాలో ఉంటుంది. ఇది పేరూరు హైవే దగ్గర, చంద్రగిరి హైవేలో. సో ఈ టెంపుల్ మొక్కలమాత టెంపుల్. ఇది కొంచెం దగ్గరకు వస్తే కనిపిస్తుంది, చూడండి, కొండపైన ఉంది. యాక్చువల్గా ఇది చాలామంది చెప్తూ ఉంటారు, నాగవల్లి సినిమా షూటింగ్ చూస్తే మీకు సినిమా చూసింటే అర్థమై ఉంటుంది. నాగవల్లి సినిమాలో మన వెంకటేష్ గారు పైన గుర్తుంది కదా సీను. సో అట్లా హిస్టారిక్గా ఉంటుంది ఇది. కానీ అది వేరే టెంపుల్, ఇది వేరే టెంపుల్. కొండపై ఉండడం వల్ల అట్లా చెప్తూ ఉంటారు. కన్స్ట్రక్షన్ జరుగుతుంది ప్రస్తుతానికి ఇక్కడ. చూడండి, టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ. సో కింద వెళ్ళడానికి ఇది ఒక 3 years బ్యాక్ కూడా మేము చాలాసార్లు విజిట్ చేశాము ఇక్కడ. ముందు దూరం నుంచి చూసాం కదా వీడియో. సో ఇప్పుడు దగ్గర నుంచి చూడండి, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కొండ గుడి చాలా బాగుంది ఇక్కడ. వాటర్ పక్కన హిల్స్ చూడండి, కొంచెము సైట్ సీయింగ్ టెంపుల్ చూడండి, పక్కన వాటర్ అంతా. సో అక్కడ దూరంగా ఒక పిక్చర్ కనిపిస్తుందా మీకు, కొండ మీద ఒక బ్లాక్, బ్లూ కలర్, వైట్. సో కొంచెం జూమ్ చేస్తాను, చూడండి ఆ పిక్చర్ చూడండి. సో ఆమె మొక్కలమాత, ఓనర్ ఆఫ్ ది టెంపుల్ అంటారు ఆమె. సో ఆమె మొక్కలమాత. సో గుడి కొండపైకి వెళ్ళబోతున్నాము. పైకి అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మేబీ అలో చేయొచ్చు, చేయకపోవచ్చు. వి విల్ ట్రై అవర్ బెస్ట్. సో మెయిన్ ఆర్చ్ ఆఫ్ ద టెంపుల్ ఇది. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత. సో అక్కడ పెద్ద ఆయన వస్తున్నారు కదా, సో ఆయన చెప్పబోతారు అంతా టెంపుల్ గురించి. సో టెంపుల్ దగ్గర ఒక గెస్ట్ ఉన్నారు ఇక్కడ. సో ఆయనకి చాలా పెద్దవారు, మునిరత్నం అన్న ఆయన పేరు, తాతగారి పేరు. ఇక్కడ పాతకాలంలోనే ఉంటారు. సో ఆయన చెప్తారు, వినండి టెంపుల్ గురించి. తాత మీరు కొంచెం చెప్పండి టెంపుల్ గురించి. టెంపుల్ ఏమీ లేదు దీంట్లో. ఇది ముందుగా వచ్చి ఆడ పైన అక్షరాలు ఉన్నాయి. 2000 సంవత్సరాలు అయిందంట. 2009 సంవత్సరాలు అయింది. అది అక్షరాలు ఉన్నాయి. 2009 సంవత్సరాల ముందు రాసిన అక్షరాలు ఉన్నాయి పైన. ఇప్పుడు కూడా మీరు చూసినా కూడా ఉన్నాయి. ఫోటో తీసుకుని పెట్టిలాగా గట్టి పెట్టి ఉన్నారు. ఆడ పోయి ఆ అక్షరాలు చూసి మీకు ఏం కావాలో పోయి చేసు మాట్లాడుకోండి దాని గురించి. అంటే ఈ టెంపుల్ మధ్యలో కొంచెం మూసేసి ఉన్నారు కదా, ఈ కొన్ని సంవత్సరాలుగా. దానికి ఏమైనా రీజన్ ఏమైనా ఉందా? ఇంతవరకు లేదు కదా. 2000 సంవత్సరాల కాడి నుంచి అక్కడి నుంచి ఇది పని పాడుపడిపోయింది గుడి కదా. ఇప్పుడు వచ్చి ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే మినిస్టర్ వచ్చి కడతా ఉన్నాడు. అది ఏదో ప్రజలు నమ్మి ఆయన చేస్తున్నాడు. ఊర్లో వాళ్ళు అందరూ కలిసి ఆడ చేసుకుంటా ఉన్నారు. విన్నారు కదా, ఇంతకుముందు పెద్ద ఆయన చెప్పిన మాట్లాడి పైన విగ్రహం ఉందంట, ముందు తగ్గిపోయి ఉంటుంది. మెటీరియల్తో ఉండబోతుంది. అయితే వెళ్తారు. ఇంతకుముందు చుట్టూరు కొండలు ఉన్నాయి. ఎక్కడ చుట్టూరైనా చెప్పి దిగేస్తున్నాము. సో ఇక్కడ పైకి వెళ్తున్నాము. ఇక్కడ దగ్గరలో అక్కడ వాటర్ కూడా వస్తూనే ఉంటుందంట. అది ఎప్పుడైనా కాదు, ఇక్కడ వెళ్ళినట్టు చూద్దాం. సో చూసారంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ ఏరియా జరుగుతుంది. ఇంకా కొండల్ని బ్రేక్ చేసి అక్కడి నుంచి సిమెంట్ రాయిలు అవి ఇవి కడుతున్నారు. సో కొంచెం లెఫ్ట్ సైడ్ చూసారంటే ఇక్కడ అంతా ఇంతకుముందు కొండలు ఉన్నాయి. చూసినంతవరకు అన్నీ లోడేశారు కొండలంతా. ఇప్పుడు కొండలు లోడేసి కొంచెం సదరంగా చేస్తున్నారు టెంపుల్ కోసము. అట్లా రైట్ సైడ్ చూసారంటే ఇక్కడ నుంచి వే అవుతుంది. సో పైకి మొన్న లాస్ట్ వీడియో తన్నపల్లి పెట్టాను కదా, సో అలాగే ఉండబోతుంది ఈ కన్స్ట్రక్షన్ వ్యూ పాయింట్ అనేది. సో పైకి వెళ్ళి చూస్తాము ఏమున్నాయని. తాత చెప్పిన దాంట్లో అయితే 2009 సంవత్సరాల ముందు కట్టిన గుడి ఇది. సో అట్లా ఏం లేదు, ఏం లేదు, వాళ్ళు ఎక్కి ఫస్ట్ లేదు. సో లాస్ట్ వీడియో తన్నపల్లిలో చూసాం కదా, అక్కడ ఇట్లాగే సేమ్ అదేలాగే ఉంటుంది. ఇక్కడ కూడా కొంచెం రోడ్ అంతా కూడా వేస్తూ ఉన్నారు. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. రైట్ సైడ్ చూసినట్లయితే అక్కడ చూడండి వాటర్ అక్కడ స్టోర్ అవుతుందంట. పెద్ద ఏం చెప్పాడు, అక్కడ చిన్న కొంచెం ఎంత ఎండ వచ్చినా వాన వచ్చినా ఏమైనా సరే కొంచెం వాటర్ అనేది అక్కడే స్టోర్ అయి ఉంటుందంట అది. సో
బ్యాక్ నుంచి చూడండి ఇప్పుడు వ్యూ పాయింట్. సో కొండపై నుంచి వ్యూ ఇది. సో కిందంతా చుట్టుపక్కల వాటర్ ఉంది, కొండ చుట్టూ వాటరే ఉంది. సో ఈ వాటర్ ఒక కొండ మధ్యలో నుంచి ఎక్కడి నుంచి వస్తుందంట, వాళ్ళకి తెలియదంట ఎక్కడి నుంచి వస్తుందో. సో చుట్టుపక్కల చూసినట్టయితే వాటరే ఉంది కొండంతా. ఒక చిన్న చిన్న సైజు మినీ ఐలాండ్ లాగా ఉంది ఇది. చుట్టూరంతా నీళ్ళు, మధ్యలో చూడున్నట్టు. సో ఇంకా కొండపైకి వెళ్ళబోతుంది. లోపల అలౌడ్ లేదేమో మేబీ. సో చూసారు కదా, టెంపుల్కి వెళ్ళబోతున్నాం. ఇంకా స్టెప్స్ పైకి ఎక్కడ ఇంకా టెంపుల్ స్టార్ట్ అయింది. ఒకప్పుడు చాలాసార్లు వచ్చున్నాము మేము ట్రెక్కింగ్ అనేసి. ఎప్పుడో ఒక 3-4 years బ్యాక్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఏం లేవు ఇక్కడ. ఇప్పుడు చూసారంటే స్టెప్స్ అన్నీ చూపిస్తాను. ఒకసారి బ్యాక్ కెమెరా ఓపెన్ చేస్తాను చూడండి. బ్యాక్ తిప్పుతాను. సో ఇక్కడ నుంచి స్టెప్స్ స్టార్ట్ అవుతాయి. కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కొంచెం భారీ రేంజ్లో కడుతున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇంకా మినిస్టర్స్ అంతా చేరుకొని కొంచెం బాగా కడుతున్నారు. ఇది పెద్ద ఆయన చెప్పినట్టు అక్షరాలు ఏవో ఉన్నాయన్నాడు కదా, ఒక 2009 సంవత్సరాల ముందు రాసిన అక్షరాలు. అవి కనిపిస్తే బాగున్నాను. సో లీవ్ హియర్ స్టెప్స్, ఫుట్ ప్రింట్స్ హియర్. సో ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఇది. సో ఇక్కడ నుంచి చూస్తే లోపలికి ఇక్కడ టెంపుల్ వే కనిపిస్తుంది కదా. కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది లోపల ప్రస్తుతానికి. ఇంకా సైడ్ వైస్ అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఇక్కడ నుంచి గ్రిల్స్ చూడండి, టెంపుల్ పైన గ్రిల్స్ ఇవి. మొత్తం కిందంతా చెప్పాం కదా ఇంతకుముందు చుట్టూరు వాటర్ ఉంటుందని. సో ఇక్కడ ఫ్రంట్ సైడ్ వాటరు ఇట్లా చూడండి. ఫ్రంట్ సైడ్ నుంచి కొంచెం రైట్కి వెళ్తే అక్కడ కొండ ఉంది. కొండ తర్వాత కూడా మధ్యలో మళ్ళీ వాటర్ అక్కడ. సో అక్కడ కనిపిస్తుందా. సో ఇక్కడ నుంచి ఫ్రంట్ రైట్ ఇది. ఫ్రంట్ రైట్కి చుట్టూరు వాటరే. బ్యాక్ సైడ్ కూడా వాటర్ ఉంది, అది లోపలికి వెళ్ళాము. ఇప్పుడు చూపిస్తాం మళ్ళీ. సో ఇది చూడండి, గోపురం చూడండి, కొత్తగా రీకన్స్ట్రక్షన్ చేసిన గోపురం ఇది. చూడండి. ఓకే, లోపలికి వెళ్తున్నా. మెయిన్ ఎంట్రన్స్ లోపల నుంచి. సో ఫస్ట్ రైట్ సైడ్ అవుట్ ఛాంబర్ చూద్దాం. లోపల మళ్ళీ గుడిలోకి వెళ్ళొచ్చో వెళ్ళకూడదు తెలీదు, అడుగుతాము. ఇక్కడ ఒక ఛాంబర్ ఉంది. ఇక్కడ లోపల ఒక చిన్న ఇదిలాగా ఉంది. లోపల రా, ఏం లేదు నాకు అనిపించింది. ఓకే, సో దాని పక్కన ఎక్కడ ఒకటి ఉంది. పక్కన ఛాంబర్స్ ఉన్నాయి రెండు. ఇక్కడ కూడా ఏం లేదు, మేబీ పెడతారు ఇప్పుడే. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది టెంపుల్ ఇది. బ్యాక్ చెప్పాను కదా. సో అక్కడి నుంచి బ్యాక్ చూసారంటే ఆ సైడ్ వాటర్ కనిపిస్తుంది. వెల్, ఇంకా ఇది. సో ఇక్కడ నుంచి టెంపుల్ లోపల ఉన్న గోపురం పైన చూడండి. ఇది కొత్తగా కట్టారు. ఇది టెంపుల్ గోపురం కడుతున్నారు. ఇంకా జస్ట్ ఇట్లా కడుతూ ఉన్నారు. పంచలోహాలు అదంతా పంచలోహాలతో కడుతున్నారంట. సో చాలా బాగుంది, హిస్టారికల్ ప్లేస్. 2009 కొండ బ్యాక్ సైడ్ చెప్పాను కదా వాటర్ అనేది. చూడండి, కొండ వెనకాల మళ్ళీ కొండ మధ్యలో నీళ్ళు అది. సో చాలా మిస్టీరియస్గా ఉంది ఇది. అప్పుడు కాలంలో రాజులు ఏదో చెప్పారు, బట్ కొండ బ్యాక్ సైడ్ వాటర్ అని చెప్పాను కదా, కొండ మధ్యలో. సో చూడండి, కొండ మధ్యలో చుట్టూరు వాటర్ ఇది, టెంపుల్ చుట్టూరు. ఇది చాలా ఎత్తు ఉంది. ఇప్పుడు కొంచెం వానలు పడడం తక్కువైనాయి కాబట్టి వాటర్ తగ్గిపోయింది. ఇంతకుముందు కొండ పైన కనిపిస్తాను కదా, వాటర్కి కొండకి తేడా మధ్యలో అంత హైట్ వరకు వాటర్ ఉన్నాయంట. ఇప్పుడు కొంచెం తగ్గినట్టుంది వాటర్. సో ఫ్రంట్ సైడ్ వాటరు, రైట్ సైడ్ వాటర్, బ్యాక్ సైడ్ వాటరు, ఇంకా బ్యాలెన్స్ లెఫ్ట్ సైడ్. సో చూపిస్తాను రండి. లెఫ్ట్ సైడ్ కూడా వాటర్ ఉంది. ఇది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద టెంపుల్. ఇది ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద టెంపుల్. ఇది నార్త్ ఈస్ట్ ఫేస్. ఇక్కడ కూడా వాటరే. ఇక్కడ మొత్తం చుట్టూరు కిందంతా వాటరే. ఇది ఒకవేళ నిండిపోయిందంటే చిన్న మినీ ఐలాండ్ లాగా అయిపోతుంది. సో టెంపుల్ బ్యాక్ సైడ్ ఇది. ఇంకా మేబీ టైం పట్టచ్చు, చాలా రోజులు పట్టచ్చు. ఇది ప్లాస్టిక్ కడతా ఉన్నారు. ఇక్కడ మెషిన్స్ అన్నీ ఉన్నాయి, ఇసుక పోస్తున్నారు వాళ్ళు. సో why they are putting this on this machine, I don't know.
టెంపుల్ కన్స్ట్రక్షన్స్ వీళ్ళందరూ. సో మొన్ననే జాయిన్ అయ్యారంట, ఇంతకుముందు వేరే వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే తమిళ మీరు? సో వాళ్ళు తమిళ్ అంట. సో తమిళ్లో మాట్లాడతాను. సో எங்கேருந்து வரீங்க நீங்கள்? சென்னையிலேருந்து வரீங்க. ஸோ எத்தனை நாள் வேலை பார்க்குறீங்க? இல்லை, இதுக்கு முன்னாடி இருந்தவங்களாம் வேறவங்களா? சரி, உங்களுக்கு இந்த టెంపుల్ పற்றி ఏదో தெரியுமா? తెలియదు. ఓకే, వాళ్ళకి ఏం తెలియదు అంత టెంపుల్ గురించి. సో వాళ్ళు ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడానికి వచ్చారంటే, వాళ్ళు ఒక 2-3 days నుంచి ఇక్కడ చేస్తున్నారంట. మీకు எத்தனை நாளில் முடியும் நாங்கள் கன்ஸ்ட்ரக்ஷன்? இன்னொரு 10 நாளில் முடிஞ்சிடும். உங்கள் ஒர்க் மட்டும் என்ன ஒர்க் உங்களுக்கு மட்டும்? శాండ్ బ్లాస్టింగ్. శాండ్ బ్లాస్టింగ్ మాత్రం వాళ్ళు ఒక 10 daysలో పూర్తి అయిపోతుందంట వాళ్ళ వర్క్. సో డిఫరెంట్గా వాళ్ళు వేరేగా చేసుకొని చేస్తూ ఉన్నారు వర్క్. సో మిషన్ శాండ్ బ్లాస్టింగ్ మిషన్ చూడండి సార్. సో థ్యాంక్ యూ ఫర్ ద వీడియో బ్రదర్స్. థ్యాంక్ యూ అండి. వెయిటింగ్ ఫర్ ద ఇన్నర్ టెంపుల్ సైడ్ అండి. సో లోపలికి టెంపుల్ లోపలికి వెళ్ళిపోతున్నాం. సో లెట్స్ గో. ఇది లోపల టెంపుల్ స్టార్టింగ్. ఇంకా గర్భగుడి అంటే ఇంకా లోపల ఉంది, వెళ్ళొచ్చా వెళ్ళిపోవడం తెలియదు. కింద పెద్ద అని చెప్పినట్లు ఏదో అక్షరాలు అని చెప్పాడు, అవి ఎక్కడ కనిపించలేదు నాకు ఇక్కడ. సో నాకు తెలిసి అక్కడ వెంకటేశ్వర నామం మాత్రం కనిపిస్తుంది లోపల. మేబీ ఆ లోపలికి వెళ్ళకూడదేమో, వద్దులేండి ఇక్కడ నుంచే చూసుకుందాం. ఓకే, ఇది లోపల గర్భగుడి లోపల విగ్రహం. ఇది ఒకసారి టెంపుల్ రీఓపెన్ అయిన తర్వాత నేను మళ్ళీ వచ్చి మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. సో చూడండి, మొండం లేకుండా ఒక విగ్రహం, అది దేవుడు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. టెంపుల్ ఓపెన్ అయ్యేటప్పటికి నేను ఖచ్చితంగా ఇక్కడ ఉంటాను. నేను టెంపుల్ ఓపెనింగ్ రోజు ఆ రోజు చూపిస్తాను నేను లోపల విగ్రహం ఎలా ఉంటుంది అనేది. లోపల నామాలు కనిపిస్తుంది కదా, వెంకటేశ్వర నామాలు. అక్కడ గర్భగుడి లోపల ఇది. ఆ గర్భగుడి లోపలికి వెళ్ళొచ్చే వాళ్ళకి కూడా తెలియదు, మేము ముందరే ఆగిపోయాము. సో టెంపుల్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇంకా ఖచ్చితంగా నేను ఆ రోజు వచ్చి వీడియో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి ఒకసారి. మేబీ రిస్క్ చేసి కొంచెం లోపలికి వెళ్తాను. ఇంకొక తర్వాత ఇంకొకటి ఉంది లోపల, మొత్తం 4 doors. ఓకే, ఇంతకు మించి మనకి ప్రొహిబిషన్ ఏరియా లాగా ఉంది. రెస్ట్రిక్టెడ్, మేబీ రిస్ట్రిక్ట్ కూడా ఉండొచ్చు. సో వెళ్ళడానికి లోపల కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, వాళ్ళకైతే వెళ్ళచ్చు. ఓకే, దిస్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. ద టెంపుల్ ఓపెనింగ్ రోజు చాలా బాగుంటుంది, నేను ఖచ్చితంగా వస్తాను. కింద పెద్ద అని చెప్పినట్లు చెప్పారు కదా విగ్రహం అనేది. సో మొండం లేని విగ్రహం అని చెప్పారు. సో అది ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా లోపల ఏదో అక్షరాలు ఉన్నాయని చెప్పారు. 2009 సంవత్సరాల ముందు రాసిన అక్షరాలు అనేది ఉన్నాయని చెప్పారు. సో అదైతే కనపడలేదు ప్రస్తుతానికి. సో తాతను ఒకసారి అడిగేసి మళ్ళీ ఇంకోసారి వచ్చి చూద్దాము. సో ఇట్స్ కంటిన్యూ లాస్ట్. సో ఫైనల్లీ ఇంకా అయిపోయింది, టెంపుల్ అంతా చూపించాను కదా. ఇంకా నెక్స్ట్ కింద వెళ్తున్నాము. ఇలా వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఏదో ఉండింది, ఇక్కడ చిన్న చిన్న బ్లాక్స్ లాగా, మేబీ షాప్స్గా ఇంకేదైనా తెలియలేదు. ఇక్కడ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళు అడుగుతాము. చూస్తారు కదా ఈ వీడియో, కానీ నాకు మాత్రం పైన 2009 సంవత్సరాల ముందు రాసిన అక్షరాలు అయితే కనిపిస్తుంది. కింద వెళ్ళేటప్పుడు ఒకసారి పెద్దాన్ని కలిసి ఎక్కడుందో అడుగుదాం. అది కనిపిస్తే అది ఫోటో తీసి నేను మీకు పెడతాను. నేను ఇది ఇక్కడ బయలుదేరుతున్నాను టెంపుల్. చాలా రోజులైంది వీడియో అప్లోడ్ చేసి. సో వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కింద మళ్ళీ వచ్చాము, డౌట్ వచ్చి అక్కడ చెప్తే వాళ్ళని అడిగితే ముందర గుడి ముందర ఒక చిన్న తొట్టు ఉందంట. ఆ తొట్టులో శాస్త్రం అంతా రాసి పెట్టారంట. సో చూద్దాం, మళ్ళీ పైకి వెళ్తున్నాము. కిందికి వచ్చి తొట్టి గురించి, దాంట్లో రాసిన గురించి చెప్పండి పెద్ద. ఇంకా పోనీ మీరు అక్కడ అక్షరాలు అంటే ఏమో దేని గురించి మీరు ఇక్కడ ఎన్ని నెలలు వర్క్ చేస్తారు? 2 నెలలు వర్క్ చేస్తారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు అవుతుంది పట్టణం టెంపుల్ కంప్లీట్ అవుతుంది? 2-3 నెలలు అయిపోతుందా? ఇదంతా స్లాబ్ వస్తారు, కంప్లీట్ అంతా అయిపోయింది. కరెంటు ఇదంతా క్లీన్ చేయాలి. చుట్టుపక్కల అక్కడెక్కడో మధ్యలో కొండలో నుంచి నీళ్ళు వస్తాయండి ఇదంతా వాన్ నీళ్ళు. కింద పెద్ద ఆయన అడిగితే ఆయన మధ్యలో కొండలో నుంచి నీళ్ళు వస్తాయి. అదంతా ఉత్తమాట. సో పెద్ద ఆయన చెప్పారు చూసారా, కింద పెద్ద ఆయన చెప్పినంత ఉత్తమ మాటలే అంట. సో ఏం తెలుసు వాన్ నీళ్ళు చుట్టుపక్కల. ఓకే, ఇక్కడ కొండలో మనకు తెలియదు ఏం మిస్టీరియస్ ఉండదు అనేసి. సో పైకి వెళ్ళి మీది కూడా ఈ ఊరేనా? ఆయన కూడా ఈ ఊరే అని చెప్పాడు. ముందు వస్తున్నా మన కింద ఉన్నాడు కదా. నీళ్ళు పడతారు వాచ్మెన్. ఓకే, వాచ్మెన్ అంటారు. నీళ్ళు
లేవు. ఈ వర్షం నీళ్ళు ఇది సామాన్యంగా ఎవరు 2-3 ఏళ్ళు అయినట్టే ఉంటాయి. అదే 2-3 ఇయర్స్ అయినా అట్లే ఉంటాయి, అట్లా విరిగిపోతాయి. చుట్టూరు చూపించాం కాబట్టి ఇంతకుముందు వీడియోలో నీళ్ళు ఉన్నాయి, కొండ చుట్టూరు నీళ్ళు ఉంటాయి. సో పైకి వెళ్ళి ఒకసారి చూసేస్తాం మేము. సరే పెట్టండి. సో చూస్తారు కదా, ఇది తొట్టు అంట. ఈ తొట్టులోనే ముందర ఉందని చెప్పారు. నా దగ్గరికి వెళ్ళదు టెంపుల్. వీడియో క్లోజ్ చేయండి. జిమ్ అంతా ఉంది. రైట్ సైడ్ ఉందండి. ఒక్క నిమిషం. స్టార్టింగ్ రైట్ కార్నర్ అంటే ఇదే. ముందు లేపేసాను. ఒక్క సెకండ్ అండి, ముందు దిగితే స్టాప్ చేసి ఇక్కడైతే నాకైతే ఏమీ కనిపించలేదు కొద్దిలో. వీడియో క్లోజ్లో కూడా చూసాము, అయినా కనిపించలేదు ఏమీ. సో పెద్ద చెప్పింది ఆల్మోస్ట్ అయిందకపోవచ్చు. 2009 సంవత్సరాల ముందు ఏం రాశారైతే మనకి అర్థం కాదు, చూసిన వాళ్ళకి ఏం తెలియదు. సో మేబీ ఉండకపోవచ్చు, నాట్ ద మ్యాటర్. టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది కన్స్ట్రక్షన్ చేయడానికి. ఇంకా 2-3 మంత్స్లో కంప్లీట్ అయిపోతుంది టెంపుల్ అనేది. సో టెంపుల్ ఓపెనింగ్ అప్పుడు కంపల్సరీ మేక్ ఏ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. And subscribe, please subscribe my channel, share, comment.